వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్, డెమోలో అయితే గణేష్ చతుర్థి అయితే బ్యానర్ అయితే చూసారు కదా, ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలా మన ఛానల్ అయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే పిక్సార్ట్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఒక ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. ఆ ఫాంట్ లింక్ మీకు తెలుగు టెక్స్ట్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో మీకు ఆ ఫాంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక లేట్ చేయకుండా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా పిక్సార్ట్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇక్కడ చూడండి, ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మీకైతే ఈ టైప్లో అయితే ఒకటి ఉంటుంది. ఈ టైప్లో డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసండి. సో గాయస్, నేనైతే డిస్క్రిప్షన్లో అయితే గణేష్ ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, పిఎన్జీ అయితే ఇస్తాను. సో మీకు నచ్చకపోతే మీ యొక్క గణేష్ది అయితే ఫోటో అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం మీద ఈక్వల్ వచ్చుదాం. ఎరేజ్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి, ఎరేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. హార్డ్నెస్ 1 పెట్టుకోండి. అలానే సైజ్ వచ్చేసి 71 అయితే మెయింటైన్ చేయండి. దాని తర్వాత ఒపాసిటీ వచ్చేసి 69 అయితే పెట్టుకోండి. ఈ సెట్టింగ్ ట్రై చేయండి ఎరేజ్కి. సో ఎరేజ్కి అయితే కంప్లీట్ అయితే మనకైతే ఎరేజ్ అయిపోవాలి. సో కస్టమైజ్ చేసుకోండి ఇలా ఎరేజ్ చేస్తూ. ఇప్పుడైతే మీరైతే ఇంత సెట్ చేసుకుంటారు కదా, సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంటావు. మనకైతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్ దగ్గర అయితే ముఖ్యంగా అయితే మనకైతే మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, అడ్జస్ట్ దగ్గర బ్రైట్నెస్ ఒకటి, ఇంకా కాంట్రాస్ట్, క్లారిటీ, సాచురేషన్, అలానే వచ్చేసి టెంపరేచర్, అలా షాడో. ఈ మెయిన్ థింగ్ అయితే మనకైతే ఎడిటింగ్కి అయితే బాగా యూజ్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసండి. మీ యొక్క ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రిమూవ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా. సో ఈ రిమూవ్ బ్రిడ్జ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు అయితే ఈజీగా అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. ఎరేజ్ దగ్గర వచ్చేసినాక హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఇది అయితే మీకు ఎంత కావాలితే అంత పెట్టుకోవచ్చు. ఈ సెట్టింగ్ ట్రై చేయండి. ఇప్పుడైతే సో ఇలా రబ్ చేసుకున్నాక కొంచెం అయితే ఇలా అయితే కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా అయితే పెద్దగా అయితే పెట్టుకోండి, మీకు లుక్ కోసం బాగుంటుంది. ఇక్కడైతే చూడండి, ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరైతే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి అడ్జస్ట్ ఉంటుంది. అడ్జస్ట్ అయితే ఇలా మీకు ఎంత కావాలంటే అంత అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను చేస్తున్న సెట్టింగ్ అయితే ట్రై చేసుకోండి. సో ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. మీరైతే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లేయర్స్ దగ్గర వచ్చేసి అయితే లాక్ ఇచ్చేసేయండి. మీరు అయితే లాక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే, సో టెక్స్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనమైతే ఇప్పుడు తెలుగు టెక్స్ట్ అయితే యూజ్ చేసుకుంటున్నాం. ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, గణేష్ అని ఉంటుంది కదా, గణేష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక సీ ఆల్ దగ్గర వచ్చేసేయండి. ఇక్కడ చూడండి రీసెంట్ ఉంటుంది. ఇక్కడ మై ఫాంట్స్ దగ్గర వచ్చేసినాక యాడ్ ఫాంట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది. నేనైతే ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. సో నేను అందుకే చెప్తున్నాను, ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. పొన్నులు ఫాంట్ అనేది ఒకటి ఉంటుంది, చూపిస్తాను చూడండి. కొంచెం ఇలా అయితే పైకి అయితే స్క్రోల్ చేసుకోండి మీరు. సో ఇక్కడ ఉంది పొన్నులు ఫాంట్. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి నీట్గా. ఇదైతే మనకైతే పెద్దగా కావాలి. సైజ్ అయితే మనకైతే లుక్ కోసం అయితే పెద్దగా అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే ఉంటుంది. ఇలా ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో దగ్గర వచ్చేసండి, 2 అయితే 100 పెట్టుకోండి. అలానే ఇది పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి. 2 అయితే ఇలా 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్నాక స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక కలర్ దగ్గర వచ్చేసి గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ దగ్గర వచ్చేసినాక మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అదే లెంత్ ప్రాసెస్ అయితే ఏముండదు మనకైతే. ఇప్పుడు చతుర్థి అని రాద్దాం. సో చూడండి చతుర్థి అని రాసుకున్నాం. దాని తర్వాత ఏం చేస్తారంటే సేమ్ అదే ఫాంట్ అయితే రీసెంట్ దగ్గర ఏం యూజ్ చేస్తారో అదే వచ్చేస్తుంది ఫాంట్. ఇలా వచ్చేసి నాకు ఇప్పుడు ఏం చేస్తుంది కొంచెం వెళ్ళి ఇలా
సో ఇలా కొంచెం అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా సెట్ చేసుకోండి. మీరు అయితే ఫస్ట్ మీరు ఏమైనా టెక్స్ట్ ఇచ్చేటప్పుడు అయితే కంపల్సరీ అయితే షాడో పెట్టుకోండి. పొజిషన్ వచ్చేసి చూడండి 0 ఉంటుంది, 0 పెట్టుకోండి. అలానే హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. రెండు అయితే సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసండి. స్ట్రోక్ చేసేసి 50 పెట్టుకోండి. దాని తర్వాత కలర్ దగ్గర వచ్చేసి గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మొత్తం సెట్ చేసుకున్నాక లాస్ట్కి ఏం చేస్తారంటే శుభాకాంక్షలు అని రాయండి. శుభాకాంక్షలు ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఇదే ఫాంట్ యూజ్ చేసుకోండి. అంటే తెలుగు ఫాంట్కి అయితే ఇది బాగా సెట్ అవుతుంది కాబట్టి. సో ఇలా అయితే చిన్నగా సెట్ చేసుకోండి. ఇది ఇలా సెట్ చేసుకున్నాక ఇలా మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు సైజులో. సో ఏం చేస్తామంటే ముందైతే ఫోటోకి అయితే అన్లాక్ చేసుకోండి. సో ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసుకున్నాక లాక్ ఇచ్చేసండి. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేస్తాం. సో ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి షాడో దగ్గర అయితే వచ్చేసండి. షాడో దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి 2 అయితే 100 ఉంటుంది. దాని తర్వాత వర్టికల్ వచ్చేసి 0 పెట్టుకోండి. హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. 0 సెట్ చేసుకున్నాక స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసండి. స్ట్రోక్స్ దగ్గర వచ్చేసినాక మీకు ఒక నచ్చిన కలర్ అయితే యూజ్ చేసుకోండి. నేనైతే ఈ కలర్ అయితే నేను చేస్తున్న కలర్ అయితే సెట్ చేసుకోండి. మీరు ఇలా ఉంటుంది. కంప్లీట్ అయితే మనకైతే పెద్దగా కావాలంటే పెద్దగా సెట్ చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్నాక లాస్ట్ ఏం చేస్తారంటే నంబర్ ఇచ్చేద్దాం. సో నంబర్ 27 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్నాక సీ ఆల్ దగ్గర వచ్చేసి అదే ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో ఉంటుంది చూడండి. ఇలా అయితే జూమ్ చేసుకుందాం ఫస్ట్ అయితే. సో ఇలా ఈక్వల్గా సెట్ చేసుకున్నాక కలర్ దగ్గర వచ్చేసి మనమైతే లైట్ బ్లూ అనేది తీసుకుందాం. లైట్ బ్లూ కలర్ బాగా సింక్ అవుతుంది దీనికి. ఇలా సెట్ చేసుకున్నాక స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసండి 50 ఉంటుంది. 50 అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న షాడో అండ్ రెండు అయితే ఈక్వల్ పొజిషన్లో అయితే చేసుకోండి. 2 ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తా అంటే టీఏ పెట్టుకుందాం. టీఏ పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తానంటే సి ఆల్ దగ్గర వచ్చేసినాక ఈ ప్యారలల్ రెగ్యులర్ ఫాంట్ చూడండి పిక్సార్ట్లో అవైలబుల్ ఉంది, చెక్ చేయండి. ఇలా అయితే ఫాంట్ని అయితే చిన్నగా అయితే చేసుకోండి. ఇలా చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరైతే మీకు నచ్చిన కలర్ దాంట్లో అంటున్నాను. ఇక్కడ చూడండి ముందు అయితే కలర్ దాంట్లో వచ్చేసి గ్రేడియంట్ అయితే లైట్ బ్లూ అయితే తీసుకోండి. లైట్ బ్లూ సెట్ చేసుకున్న స్ట్రోక్స్ దగ్గర వచ్చేసి ఇలా 50 అయితే పెట్టుకోండి. చూడండి సింపుల్ అయితే మన బ్యానర్ అయితే రెడీగా అయిపోతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇలా టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తాను సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే బార్డర్ ఉంటుంది. ఇలా పైన కనిపిస్తుంది బార్డర్ సెట్ చేసుకోండి. బార్డర్ సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ టైప్లో రేషియో కావాలో ఆ టైప్లో అయితే ఈజీగా అయితే అయిపోతుంది. సో టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. అలానే ఇక్కడ చూడండి ఇక్కడ టూల్స్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్హాన్స్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో అయితే నాకైతే కమెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.